గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1051. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 46 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,242 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 1 పాయింట్ కరెక్ట్ అయ్యి 24,334 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.62% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.74% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.55% కరెక్ట్ అయింది. నిన్న సెషన్లో కూడా ఈ రోజు కూడా మన మార్కెట్లోని కొంత వాలటాలిటీ అయితే కనపడింది. కానీ మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక 20 minutes బిఫోర్ ఒక్కసారి మార్కెట్లోని సివియర్ సెల్ ఆఫ్ అన్నది చూసాం. నిఫ్టీ ఏకంగా 20 minutes లోనే నియర్లీ 100 పాయింట్స్ అయితే కరెక్ట్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ లో ఈ వాలటాలిటీ కంటిన్యూ అవడానికి స్పెషల్ రీజన్ అంటూ లేదు. నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఏవైతే ఈ వార్ రిలేటెడ్ గా టెన్షన్స్ పెరుగుతున్నాయో దాంతోనే మార్కెట్ లోని కొంతవరకు వాలటాలిటీ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వార్ కనుక జరిగినట్లయితే ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి మార్కెట్ లోని ఆ వాలటాలిటీ అయితే కంటిన్యూ అవుతుంది. కానీ మన మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ న్యూస్లు అయితే కనిపిస్తున్నాయి. బట్ పాజిటివ్ న్యూస్లు ఉన్నా కూడా ఈ వార్ రిలేటెడ్ గా మార్కెట్ లోని కొంతవరకు టెన్షన్స్ ఉండడంతో ఆ పాజిటివ్ థింగ్ అనేది మార్కెట్ లో అయితే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మన ఆర్బీఐ కంటిన్యూస్ లిక్విడిటీ పంప్ చేస్తానే ఉన్నది మన మార్కెట్ లోని. బట్ దాన్ని అయితే మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదు. రీజన్ ఈ వార్ లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మార్కెట్ అయితే నిన్న దాన్ని ఇగ్నోర్ చేసేయడం జరిగింది. దీంతో పాటు నిన్న నైట్ యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇండియాతోని డీల్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇండియాతో నెగోషియేషన్స్ అవి క్లియర్ గా అవుతున్నాయి అండ్ ఇండియా కూడా దానికి బాగానే రెస్పాండ్ అవుతుంది. సో దీంతో మాకు ఇండియాతో అయితే ట్రేడ్ డీల్ అవుతుంది అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఈవెన్ యుఎస్ కి చెందినటువంటి అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ కంటిన్యూస్ గా వినపడుతున్నాయి. సో దీన్ని బట్టి త్వరలోనే యుఎస్ అండ్ ఇండియా మధ్యన ఈ ట్రేడ్ డీల్ అయితే జరగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇది ఎంత తొందరగా జరిగితే అది మన కంట్రీ రిలేటెడ్ గా అంత పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఇటువంటి పాజిటివ్ న్యూస్లు ఉన్నా కూడా ప్రెసెంట్ మార్కెట్ లోని మెయిన్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఏదైతే ఈ టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుందో దాని వల్లనే మార్కెట్ లోనైతే కొంత ప్రెషర్ అనేది మనం చూస్తున్నాం. చూడాలి, దీని రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా మార్కెట్ లోని ఈ కొంత వాలటాలిటీ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ వీటితో పాటు మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మన ఇండియా పాకిస్తాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి పాకిస్తాన్ లోని క్లియర్ గా కన్సర్న్ అయితే కనపడుతున్నది. దీంతో ఈ రోజు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఏకంగా 3,500 పాయింట్స్ అయితే పడింది. సో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంతలా పడుతుందంటే వాళ్ళు క్లియర్ గా అంటే యాంటిసిపేట్ చేస్తున్నారు మన ఇండియా అయితే వాళ్ళ పైన అటాక్ చేయొచ్చు అని. ఈవెన్ వాళ్ళ మినిస్టర్స్ కూడా కామెంట్ చేశారు కదా ప్రీవియస్ గా, మన ఇండియా నెక్స్ట్ 24 to 36 hours లో వాళ్ళ పైన అటాక్ చేయొచ్చు అని. సో పాకిస్తాన్ లోనే ఆ ఫియర్ అయితే క్లియర్ గా కనపడుతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. చూడాలి, మన ఇండియా దగ్గర నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉంటుందేమో. రేపు అయితే మేడే సందర్భంగా మన మార్కెట్స్ కి హాలిడే, మళ్ళీ తిరిగి మన మార్కెట్ ఫ్రైడే రోజునే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, ఇది యుఎస్ బేస్డ్ క్రిప్టో ఫర్మ్ అండ్ ఈ క్రిప్టో ఫర్మ్ లోని ట్రంప్ ఫ్యామిలీకే 60% స్టేక్ ఉన్నది. దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ క్రిప్టో ఫర్మ్ తోని పాకిస్తాన్ ఒక డీల్ అయితే సైన్ చేయడం జరిగింది. వీళ్ళు వాళ్ళతో డీల్ సైన్ చేస్తే మనకు వచ్చి నష్టం ఏం లేదు. కానీ ఈ డీల్ ఎప్పుడు జరిగింది తెలుసా? పహల్గామ్ లోని టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా. ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ కి మన కంట్రీ అయితే స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వడానికి అయితే చూస్తుంది కదా. సో మన కంట్రీ నుంచి పాకిస్తాన్ కి ఎప్పుడైతే ఈ థ్రెట్ మొదలైందో ఆ థ్రెట్ నుంచి తప్పించుకోవడానికే ఇప్పుడు పాకిస్తాన్ ట్రంప్ ఫ్యామిలీకి మెజారిటీ వాటా ఉన్నటువంటి ఈ క్రిప్టో ఫర్మ్ తోని డీల్ సైన్ చేసినట్లుగా అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ డీల్ లో భాగంగా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే పాకిస్తాన్ లోని ఈ బ్లాక్ చైన్ అడాప్షన్ రిలేటెడ్ గా ఈ కంపెనీతో కలిపి వర్క్ చేయడమే కాకుండా పాకిస్తాన్ లోని ఈ స్టేబుల్ కాయిన్ అడాప్షన్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేయడానికి అని చెప్పి వీళ్ళు ఈ డీల్ సైన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పాకిస్తాన్ ట్రంప్ కి చెందినటువంటి ఈ క్రిప్టో ఫర్మ్ తో డీల్ సైన్ చేసిందో మన కంట్రీలో అయితే కన్సర్న్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే మన కంట్రీలోని కొంతమంది క్రిప్టోస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. సో పాకిస్తాన్ లోని వన్స్ ఈ క్రిప్టో కరెన్సీ ఎంటర్ అయినట్లయితే మన ఇండియన్స్ కొంతమంది అటువంటి క్రిప్టో కరెన్సీస్ లోని ఇన్వెస్ట్ చేశారనుకోండి, మన ఇండియన్స్ కి చెందినటువంటి డేటా పాకిస్తాన్ చేతుల్లోకి కూడా వెళ్లేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కన్సర్న్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దట్టు ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ కి స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ టైంలో దాని నుంచి తప్పించుకునేందుకు గాను పాకిస్తాన్ ట్రంప్ ని బుట్టలో వేసుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఏమైనా చేయనివ్వండి, ఇటువంటివి ఎన్ని స్టెప్స్ అయినా తీసుకునివ్వండి, బట్ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే యుఎస్ కి పాకిస్తాన్ తో ఫ్రెండ్షిప్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుందా, మన ఇండియాతో ఫ్రెండ్షిప్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుందా అంటే డెఫినెట్ గా మన ఇండియాతో ఫ్రెండ్షిప్ ఉంటేనే అడ్వాంటేజ్ ఉంటుంది. దట్టు యుఎస్ అయితే చైనాకి అగైనిస్ట్ గా వర్క్ చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. ఎందుకంటే ఎప్పుడైతే చైనా యుఎస్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నదో యుఎస్ కి అది ఫ్యూచర్ లో థ్రెట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు చైనాని అడ్డుకోవడానికి యుఎస్ అయితే ప్రయత్నిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఎప్పుడైనా సరే పాకిస్తాన్ లాంటి కంట్రీతో యుఎస్ ఫ్రెండ్షిప్ చేసే కన్నా మన ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసినట్లయితేనే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగినట్లయితే వాళ్ళు చైనా మీద డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. కాబట్టి మనతో ఫ్రెండ్షిప్ చేసినట్లయితేనే యుఎస్ కి
బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పాకిస్తాన్ ఏమైనా చేయనివ్వండి, కానీ మన కంట్రీ అయితే త్వరలో పాకిస్తాన్ కి స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ యుఎస్ ఎప్పుడైతే చైనా పైన భారీగా టారిఫ్స్ విధించిందో అక్కడి నుంచి కూడా చైనా మన కంట్రీలోని వేరే సెక్టర్స్ లో స్ట్రాంగ్ గా డంపింగ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి కదా. ఈవెన్ గవర్నమెంట్ కూడా దాని రిలేటెడ్ గా వర్క్ చేయడం మొదలు పెట్టింది. అంటే చైనా దగ్గర నుంచి ఏదైనా సెక్టర్ లోని చాలా చీప్ గా మన కంట్రీలో డంపింగ్ జరిగింది అనుకోండి, వాటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీస్ అవి విధించి వాటిని కంట్రోల్ చేయొచ్చు కదా. సో అలా కంట్రోల్ చేయొచ్చు అని అనుకున్నాం, కానీ చైనా ఇక్కడే మరొక దొడ్డిదారిని అయితే ఎంచుకున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళ కంపెనీస్ ఏం చేసాయి, చైనాలోనే లేవు కదా, వీళ్ళ కంపెనీస్ ఏం చేశాయంటే థాయిలాండ్ లోని కొన్ని కంపెనీస్ తో అంటే జాయింట్ వెంచర్లు స్టార్ట్ చేయడం, కంబోడియాలోని కొన్ని కంపెనీస్ తోని జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయడం, అండ్ అలాగే వియత్నాం లో కూడా కొన్ని కంపెనీస్ తోని జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసి అక్కడ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ రూట్స్ ని అంటే థాయిలాండ్, వియత్నాం అండ్ కంబోడియా లాంటి కంట్రీస్ యొక్క రూట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా అక్కడి నుంచి మన కంట్రీలోకి ఈ చైనీస్ కాంపోనెంట్స్ ని డంప్ చేయడానికి చైనా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నదని చెప్పి వేరే ఇండస్ట్రీస్ అయితే కన్సర్న్స్ రైజ్ చేస్తున్నాయి. జనరలీ మనం చూసినట్లయితే మన కంట్రీలోని చైనా నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ప్లాస్టిక్స్ తో పాటుగా వేరే అదర్ ప్రొడక్ట్స్ ని కూడా డంపింగ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏదైతే ప్రొడక్షన్ ఎక్కువగా ఉండిపోయిందో, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు యుఎస్ కోసం ప్రొడక్ట్స్ ని డెవలప్ చేశారు కదా, డెవలప్ చేసినటువంటివి యుఎస్ ఇంత టారిఫ్స్ విధించిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ ని యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయలేరు కదా. అలా ఎక్స్పోర్ట్ చేయలేదని చెప్పి ఆ ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని కూడా కూర్చోలేరు. కాబట్టి ఈ రూట్స్ ని సెలెక్ట్ చేసుకుని మన ఇండియాలో డంప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఈ విధంగా చైనా స్ట్రాంగ్ గా డంపింగ్ కనుక చేసింది అనుకోండి, మన కంట్రీకి చెందినటువంటి వేరియస్ కంపెనీస్ దీని వల్ల స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా స్ట్రిక్ట్ గా డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి. నెక్స్ట్ డాబర్ వాళ్ళ 100% రియల్ జ్యూస్ మీ అందరికి ఐడియా ఉన్నది కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. వీళ్ళు 100% ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు జ్యూస్ తీసేటప్పుడు దానిలో వాటర్ అది మిక్స్ చేస్తుంటారు. సో వాటిని 100% జ్యూస్ అని చెప్పి క్లెయిమ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఢిల్లీ హైకోర్టులోని డాబర్ కి అగైనిస్ట్ గా కేసు అయితే ఫైల్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దానికి డాబర్ వాళ్ళ సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ గానే వాళ్ళ వాదనలు అయితే వినిపిస్తున్నారంటే, అంటే ఇది 100% జ్యూస్ అని మేము ఎందుకు అంటున్నాం అంటే, దీనిలో మేము ఫ్రూట్ కి వాటర్ మిక్స్ చేసి మాత్రం ఈ ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నాం, కానీ షుగర్ అది ఏది యాడ్ చేయట్లేదు. సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము క్లియర్ గానే ఫాలో అవుతున్నాం. సో 100% జ్యూస్ అని చెప్పి మేము ఎందుకు క్లెయిమ్ చేయకూడదని చెప్పి డాబర్ వాళ్ళు కూడా వాళ్ళ వాదనలు వినిపించినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ 2024 జూన్ ఫుడ్ రెగ్యులేటర్ రూల్స్ ప్రకారం చూసినట్లయితే 100% అని చెప్పి వేటిని క్లెయిమ్ చేయకూడదు, వాటన్నిటిని కూడా రిమూవ్ చేయాలని చెప్పి ఆ టైంలోనే వాళ్ళు తీర్పిచ్చారు. బట్ డాబర్ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ గా 100% అని క్లెయిమ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఢిల్లీ కోర్టులో అయితే కేసు ఫైల్ అయింది. సో ఫైనల్ ఇంకా జడ్జిమెంట్ అయితే రాలేదు. అలా అని చెప్పి డాబర్ వాళ్ళకి ఫేవర్ గా కూడా అంటే వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇన్కమ్ రిలీఫ్ కూడా వీళ్ళకి రాలేదు. నెక్స్ట్ హీరింగ్ అయితే జూలై 7th రోజున జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ కేసులోని డాబర్ వాళ్ళకి అగెనిస్ట్ గా కనుక ఢిల్లీ హైకోర్టులోని తీర్పు వచ్చింది అనుకోండి, అది డాబర్ రిలేటెడ్ గా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ 100% జ్యూస్ అన్న లేబుల్ ని తీసేయాలి కదా. అలా లేబుల్ ని కనుక తీసేసినట్లయితే కొంతవరకు వాళ్ళ సేల్స్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకవేళ 100% లేబుల్ తీస్తారనుకోండి, ఈ రియల్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవడం మానేస్తారు అనుకుంటున్నారా లేదా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అయితే వచ్చింది. కొన్ని ఆప్షన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అంటే వీటిలో ఎలా ఉంటుందంటే, మీకు అన్ని పదాలు కూడా మనం స్టాక్ మార్కెట్ లో యూజ్ చేసేటువంటి పదాలు ఉంటాయి. అంటే స్టాప్ లాస్ అని, ప్రాఫిట్ అని, లాస్ అని, ఇలాగా స్టాక్ మార్కెట్ లో యూజ్ చేసేటువంటి పదాలని యూజ్ చేస్తూ కొన్ని ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిలో జనరల్ ఎలా జరుగుతుందంటే బెట్టింగ్స్ జరుగుతుంటాయి. అంటే ఎస్ నో ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసి ఎస్ ఆప్షన్ ని కానీ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకవేళ వాళ్ళు అనుకున్నది అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు. ఒకవేళ వాళ్ళు అనుకున్నటువంటి ఆప్షన్ కాకుండా అది రివర్స్ అయింది అనుకోండి, డబ్బులు పోతాయి. ఒకవేళ నోన్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు అనుకున్నది జరిగితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. దానికి రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు డబ్బులు పోతాయి. సో ఇటువంటి ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ తో ఇన్వెస్టర్స్ అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పి సెబీ వార్నింగ్ ఇస్తుంది. ఇటువంటి ప్లాట్ఫామ్స్ కి అయితే సెబీ దగ్గర నుంచి ఎటువంటి గుర్తింపు కూడా లేదని, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని నమ్మి మీ డబ్బులు పెట్టినట్లయితే డబ్బులు కోల్పోతారు. కాబట్టి ఇన్వెస్టర్స్ వీటితోని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సెబీ అయితే వార్నింగ్ ఇస్తుంది. సో ఇటువంటి బెట్టింగ్స్ అంటే మనకి ఇలా ఫట్మన్ డబ్బులు వేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే అందరం కూర్చొని అదే పని చేయొచ్చు కదా. ఎవరు కూడా ఉద్యోగాలు చేయాల్సినటువంటి పని లేదు. ఎవరైనా సరే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి ఇటువంటి ప్లాట్ఫామ్స్ అవి ఎక్కడైనా ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, వాటి నుంచి చాలా దూరంగా ఉండండి.
ఎందుకంటే ఎప్పుడు కూడా అటువంటి వాటితో మనం డబ్బులు సంపాదించలేం. ఇన్ఫాక్ట్ అలాంటి వాటిల్లో డబ్బులు పెట్టి కోల్పోయినట్లయితే ఆ డబ్బులు తిరిగి పొందేద్దాం అని చెప్పి రివర్స్ లో మళ్ళీ అప్పులు అవి తెచ్చి కూడా కొంతమంది ఇటువంటి బెట్టింగ్స్ అవి చేసి కోల్పోతుంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి వాటితో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వేరియస్ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి తెలంగాణ యాదగిరి భువనగిరి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఫ్యాక్టరీలోని నిన్న ఒక ఎక్స్ప్లోజన్ అయితే జరిగింది. దీని గురించి ఆల్రెడీ నిన్న నైట్ నుంచి కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి కూడా. ఈ ఎక్స్ప్లోజన్ లో అన్ఫార్చునేట్లీ పాపం 3 ప్రాణాలు కోల్పోయారు అండ్ మరొక 6 హాస్పిటల్లో ఉన్నారు. అట్లీస్ట్ ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకైతే ఏం కాకూడదని చెప్పి మనం కోరుకుందాం. రీసెంట్ గా మనం చూసినట్లయితే వేరియస్ ఫ్యాక్టరీస్ లోని ఇటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి అండ్ వీళ్ళు ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి కంపెనీ కదా. సో వీళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే అసలు ఈ ఎక్స్ప్లోజన్ ఎలా జరిగింది అన్నది తెలియాల్సి ఉన్నది. దాని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ బిల్డింగ్ మిషనరీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయని, వాటికైతే ఇన్సూరెన్స్ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఏవైనా సరే ఈ మధ్యన వేరియస్ ఫ్యాక్టరీస్ లోని ఇటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోని వర్కర్ ప్రాణాలకైతే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకోలేదనుకోండి ఇటువంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ వీటి రిలేటెడ్ గా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉన్నది. ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ బిల్డింగ్ లోని ఏదైతే ఎక్స్ప్లోజన్ జరిగిందో అది వీళ్ళ రిలేటెడ్ గా అయితే మనం నెగిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కూడా కనపడింది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు నోట్ బుక్స్, డెస్క్టాప్ పీసీస్ ఇటువంటివన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇన్వెంటిక్ కార్పొరేషన్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి డిక్సన్ ఐటీ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేసి ఆ జాయింట్ వెంచర్ ద్వారా నోట్బుక్ పీసీ ప్రొడక్ట్స్, సర్వర్స్, డెస్క్టాప్ పీసీ ప్రొడక్ట్స్ ఇటువంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు 60% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఇన్వెంటిక్ వాళ్ళు 40% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారో దీని ద్వారా వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేసుకోవడం ద్వారా మార్కెట్ లోని ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ యూనో మిండా వాళ్ళు సుజో ఇన్నోవెన్స్ ఆటోమేటివ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేయడం ద్వారా 4-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ పవర్ ట్రైన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కి వీళ్ళ బోర్డు అయితే ఈ రోజు అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని యూనో మిండా వాళ్ళు నియర్లీ 114 crores వరకు ఇన్వెస్ట్ చేసి 70% స్టేక్ అయితే వీళ్ళు హోల్డ్ చేయబోతున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా 3 years పీరియడ్ లో వీళ్ళు చేయనున్నారు. అండ్ రిమైనింగ్ 30% స్టేక్ ని ఇన్నోవెన్స్ ఆటోమేటివ్ వాళ్ళు హోల్డ్ చేయనున్నారు. కాకపోతే ఇనిషియల్ గా ఏంటంటే ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని యూనో మిండా వాళ్ళే 100% ఈక్విటీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే యూనో మిండా చేయనున్నది. ఆ రిమైనింగ్ కంపెనీ ఇన్నోవెన్స్ ఆటోమేటివ్ ఉన్నది కదా, వాళ్ళకి కొన్ని రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి రావాలి. ఆ అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత జాయింట్ వెంచర్ కంపెనీలో వాళ్ళ 30% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ కి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేసింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళనున్నది. సో ఎంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు స్టార్ట్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ పవర్ ట్రైన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు స్ట్రాంగ్ గా వర్క్ చేసి ఏదైతే వాటి రిలేటెడ్ ఆపర్చునిటీ పెరుగుతుందో దాన్ని క్యాటర్ చేయగలిసినట్లయితే అది యూనో మిండా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన స్ట్రైడ్స్ ఫార్మా గ్లోబల్ పీటీ లిమిటెడ్ వల్ల సెలికాప్సిబ్ క్యాప్సిల్స్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ క్యాప్సిల్స్ కి అప్రూవల్ రావడం ద్వారా వీళ్ళ యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపెటిక్ సెగ్మెంట్ పోర్ట్ఫోలియో అయితే ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవబోతున్నట్లుగా అండ్ యుఎస్ లోని వీటి యొక్క మార్కెట్ సైజ్ $116 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ క్యాప్సిల్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లో వీటి రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్లాండ్ ఫార్మా వాళ్ళ లెథనో ప్రోస్టన్ బునోడ్ ఆప్థమాలిక్ సొల్యూషన్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చింది. దీన్ని ఓపెన్ యాంగిల్ గ్లూకోమా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లోని ఫిబ్రవరి 12 months ఎండింగ్ నాటికి వీటి యొక్క సేల్స్ $171 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ఆప్థమాలిక్ సొల్యూషన్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి ఏదైతే అప్రూవల్ వచ్చిందో ఇది గ్లాండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వల్ల నయాసిన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అయితే ఫైనల్ అప్రూవల్ వచ్చింది. యుఎస్ లోని ఫిబ్రవరి ఎండింగ్ నాటికి టాబ్లెట్స్ యొక్క ఎస్టిమేటెడ్ సేల్స్ $5.5 million. నో ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లోని ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా
మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎస్బీఐ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ May 3rd రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఈ రిజల్ట్స్తో పాటు వీళ్ళ బోర్డు QIP రూట్లో కానీ లేదా రైట్స్ ఇష్యూ ద్వారా కానీ ఫండ్ రైజ్ ప్రపోజల్ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రూట్లో ఫండ్ రైజ్ చేస్తారు అండ్ ఎంత ఫండ్ రైజ్ చేస్తారు అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ వీమార్ట్ వాళ్ళ రిలేటెడ్గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ వీమార్ట్ వాళ్ళ బోర్డు May 2nd రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 రిజల్ట్స్తో పాటుగా బోనస్ ఇష్యూ ప్రపోజల్ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ నేను ఈవినింగ్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఈ రిజల్ట్స్తో పాటు యాక్చువల్లీ వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అండ్ అలాగే బోనస్ కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్గా అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్గా కూడా వీళ్ళ దగ్గర నుంచి అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. వీళ్ళు టోటల్గా ఫేస్ వాల్యూ 2గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ని ఫేస్ వాల్యూ 1గా స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ బజాజ్ ఫైనాన్స్ యొక్క 1 షేర్ ఉంటుందో అవి 2 షేర్స్గా మారుతాయి. దీంతో పాటుగా వీళ్ళ బోర్డ్ 4:1 బోనస్ ఇష్యూ ప్రపోజల్ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే బజాజ్ ఫైనాన్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక 4 షేర్స్ బోనస్గా వచ్చి యాడ్ అవుతాయి అనమాట. సో స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ రెండు కలిపి చూసినట్లయితే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే బజాజ్ ఫైనాన్స్ యొక్క 1 షేర్ని హోల్డ్ చేస్తుంటారో ఆ షేర్ కౌంట్ టోటల్గా 10కి అయితే పెరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఈజీగా పెరుగుతున్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోతే మనకి ఏవో షేర్స్ ఫ్రీగా వస్తాయని చెప్పి మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటారు. సో అలా ఏం జరగదు. వీళ్ళు ఏ రేషియోలో అయితే ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ అలాగే బోనస్ కూడా ఇష్యూ చేయబోతున్నారో అదే రేషియోలోని రికార్డ్ డేట్ రోజున ఆ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. కాకపోతే మార్కెట్లోకి మోర్ షేర్స్ ఫ్లో వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి లిక్విడిటీ అనేది ఈ స్టాక్లోని ఇంకొంచెం పెరగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వైర్లెస్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు ఇంటెల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్లో భాగంగా ఇంటెల్ వాళ్ళ పవర్డ్ బోర్డ్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో వీటిలోని వీళ్ళు D2M అంటే డైరెక్ట్ టు మొబైల్ క్యాపబిలిటీస్ని కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఇది చేయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియా వైడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ ల్యాప్టాప్స్లోని వైఫై లేకపోయినా కూడా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ద్వారా వీళ్ళు అంత ఎడ్యుకేషనల్ కంటెంట్ని కూడా యాక్సెస్ చేయొచ్చని మేక్ ఇన్ ఇండియా ప్లాన్లో భాగంగా ఈ ఇనిషియేటివ్ని అయితే వీళ్ళు తీసుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ న్యూ లోన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 36% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఏఎం లోని 26% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రొవిజన్స్ అండ్ లోన్ లాసెస్ చాలా ఎక్కువగా పెరిగాయి. ఇవి ఇంతలా పెరిగిపోవడం వల్లనే వీళ్ళ ప్రాఫిట్ లోని తక్కువ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఈ లోన్ లాసెస్ అండ్ ప్రొవిజన్స్ ఏవైతే పెరుగుతున్నాయో అది బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ పెరిగింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా పెరిగింది. ఈ ఎన్పిఏ నెంబర్ పెరగడం కూడా నాట్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా కొంతవరకు వీళ్ళ లోన్ లాసెస్ అండ్ ప్రొవిజన్స్ ఏవైతే పెరుగుతున్నాయో కొంత కన్సర్న్ గానే మనం చూడొచ్చు. దానివల్ల వీళ్ళ బాటమ్ లైన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. సో దీనివల్ల ఈ రోజు సెషన్ లో బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ విశాల్ మార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 42% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 88% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ డిసెంబర్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో ఇది ఫెస్టివల్ క్వార్టర్ కాబట్టి జనరల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. సో డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి మార్చ్ క్వార్టర్ లోని సీజనల్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మనం మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 15.6% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 43% పైన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 56% పైన డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని జస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 1.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 3.2% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. వీళ్ళ ఆర్డర్ బుక్ స్టేటస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 1032 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 4293 crores వర్త్ ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నది. ఈ టోటల్ ఆర్డర్స్ బ్యాక్లాగ్ లోని 78% ఆఫ్ ది ఆర్డర్స్ బయో ఎనర్జీ సెగ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అయినట్లయితే 18% ఆఫ్ ది ఆర్డర్స్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ లో వీళ్ళు
వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ అండ్ 5% ఆఫ్ ది ఆర్డర్స్ హై ప్యూరిటీ సెగ్మెంట్ లో వచ్చినటువంటి ఆర్డర్స్. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ అయితే బాగానే ఉన్నది, బట్ ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ గో ఫ్యాషన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ ని కూడా మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు, ఎందుకంటే ఆ సీజనల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, జనరల్ డిసెంబర్ క్వార్టర్ లో ఫెస్టివల్ సీజన్ ఉండడం వల్ల డిసెంబర్ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ అవి కొంచెం ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లోని 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 16% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 52% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు టోటల్ గా 62 ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 776 స్టోర్స్ అయితే ఉన్నాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాన్షన్ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు కదా, దీంతో ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేదాంత వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 30% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 102% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే ప్యాట్ లోని మనకి ఇంత గ్రోత్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వేదాంత వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వరుణ్ బెవరేజెస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 27.8% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లో 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. దానికి రీజన్ యాక్చువల్లీ డిసెంబర్ క్వార్టర్ లోని చలికాలం కదా, ఆ టైంలోని కూల్ డ్రింక్ సేల్స్ అవి జనరల్లీ తక్కువే అవుతాయి. ఈ జనవరి క్వార్టర్ కి వచ్చేసరికి మెల్లమెల్లగా వీళ్ళ సేల్స్ బాగానే పికప్ అవుతాయి. కాబట్టి మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తోని కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మన ఇండియన్ బెవరేజ్ మార్కెట్ లోని ఇమెన్స్ గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ అనేటువంటి ఎక్సైడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తున్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 185 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 158 crores ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 187 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తున్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్ల మనకి బాటమ్ లైన్ లోని పెద్దగా గ్రోత్ కనపడట్లేదు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఎక్సైడ్ వాళ్ళ బోర్డ్ ₹2 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తూ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.